మిత్రులారా, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్ అభియాన్ జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఏమిటంటే స్వభావంలో స్వచ్ఛత, సంస్కారంలో స్వచ్ఛత. అదే మన సంకల్పం కావాలి. అది పరిశుభ్రతకి దారితీయాలి. మనసు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, స్వచ్ఛంగా ఉంచుకుంటామో, మంచిగా ఉంచుకుంటామో, సేవాభావంతో ఉంచుకుంటామో, మన సమాజం, మన దేశం కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటుంది. గాంధీ గారు కలలుగన్న భారతదేశం స్వచ్ఛమైన భారతదేశం. మనందరం దేశ సేవ చేయాలనుకుంటాం. దేశ సేవ చేయాలంటే అన్నిట్లకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మన మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకుందాం, మంచితనంతో ఉంచుకున్నాం, పరోపకారాన్ని మన లక్ష్యంగా పెట్టుకున్నాం, సేవా దృక్పథాన్ని పెట్టుకున్నాం. తోటి మానవునికి మన ఇంటిని, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచు. మనసును ఎప్పుడు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటామో తప్పకుండా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు దేశం కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. అది లేకే మనం ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నాం. అందుకే మహాత్మా గాంధీ పరిశుభ్రమైన భారతదేశం కావాలని కలలు కన్నారు. నా దేశంలో నా ప్రజలు మనసులు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో, ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటారో మన పరిసరాలను కూడా ఉంచుకుందాం, మన దేశ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అన్నారు. దాన్ని పురస్కరించుకుని మరి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఏటా జరుగుతూ ఉన్నాయి. ఏమిటి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాలు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి అది తెలుసుకుందాం. స్వచ్ఛ భారత్ అభియాన్ లక్ష్యాలు: పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడం. 5 ఏళ్లపు భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చడం. మన చాలా నగరాల్లో చూసినా, పల్లెల్లో చూసినా బహిరంగ మల విసర్జన ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. అందుకని బహిరంగ మల విసర్జన రహితంగా మార్చుదాం. అపరిశుభ్రమైన టాయిలెట్లను ఫ్లష్ టాయిలెట్లుగా తీర్చిదిద్దాం. పారిశుధ్యం మరియు పరిశుభ్రత పట్ల మన సమాజంలో ఉన్న వ్యక్తులకి అవగాహన కల్పించుదాం. మెరుగైన ఆరోగ్యం జీవితం కోసం సరైన పారిశుధ్య నమూనాను అనుసరించడానికి సంఘాలని ప్రేరేపిద్దాం. వారి మొత్తం ఆరోగ్యం, ఆనందంతో పారిశుధ్యం ఎలా ముడిపడి ఉందో ప్రజలకు తెలియజేద్దాం. ఇవన్నీ మన లక్ష్యాలు. పారిశుధ్యం లేదా పరిశుభ్రత రంగంలో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించడం, వాటిని గుర్తించడం చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ ప్రజాప్రతినిధుల నుండి సరైన మద్దతుని పొందాలి. గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో సరైన ఇంటింటికి వ్యర్థాల సేకరణ మరియు పారవేసే వ్యవస్థను రూపొందించడం. స్థానిక సంస్థల విధులు, సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు చేయడం. ఇవన్నీ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాలు. పైపుల నెట్వర్క్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సరైన నీటి లభ్యతను నిర్ధారించడం. దేశంలోని అన్ని పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడం పాటు సబ్బు మొదలైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడటం. దేశంలోని అన్ని అంగన్వాడీల వద్ద సరైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం. ఈ విధంగా పారిశుధ్యానికి పెద్ద పీట వేయబడింది స్వచ్ఛ భారత్ అభియాన్లో. స్వచ్ఛ భారత్ అభియాన్ భారతదేశానికి చాలా అవసరమైంది. దేశంలోని పరిశుభ్రత చాలా తక్కువ స్థాయిలో ఉంది. దీనివల్ల అధిక శిశుమరణాలు ఉన్నాయి. అపరిశుభ్రత క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంది. పేలవమైన పారిశుధ్యం, డయేరియా, కలరా, టైఫాయిడ్ మొదలైన వ్యాధుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. అంచేత వ్యాధులకి పరిశుభ్రత సంబంధం ఉంది కనుక పరిశుభ్రత గురించి మనం బాగా శ్రద్ధ పెట్టాలి. అప్పుడే శిశు మరణాలు నివారిస్తాం. అలాగే కలరా కానివ్వండి, నీళ్ళ విరోచనాలు కానివ్వండి,
ఇలాంటి జబ్బుల్ని మనం నివారిస్తాం. లేకపోతే దానివల్ల అనేక మంది మరణించడం జరుగుతుంది. ఇక తెలుసుకోవాల్సిందంటే స్వచ్ఛ భారత్ అభియాన్లో మన యువత పాత్ర ఏమిటి? భారతదేశంలో పారిశుధ్యం పరిశుభ్రత పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే స్వచ్ఛ భారత్ మిషన్ చాలా ముఖ్యమైనది. భారతదేశంలో గత సంవత్సరాల్లో పేలవమైన పారిశుధ్యం అపరిశుభ్రత కారణంగా ఏర్పడే వ్యాధుల కారణంగా మిలియన్ల కొద్దీ మరణాలు నమోదయ్యాయి. అలాగే పరిశుభ్రత అవసరం, వారి ఆరోగ్యం, సామాజిక జీవితంపై దాని ప్రభావం గురించి కూడా ప్రజలకి పూర్తిగా తెలియజేయాలి. ప్రతి పట్టణ గ్రామీణ భారతీయులు ఇలాగే కార్యాలయాలు కూడా ప్రతిరోజు మంచి మొత్తంలో వ్యర్థాలని ఉత్పత్తి చేస్తున్నాయి. సరైన సేకరణ అలాగే పారవేసే యంత్రాంగం లేకపోవడంతో ఈ వ్యర్థాలు పేరుకుని పోయి వీధుల్లో పారబోయడం జరుగుతోంది. బహిరంగ మల విసర్జన వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఇంటింటికి చెత్తను సమర్థవంతంగా సేకరించడం, మరి వాటిని పారవేయడం కోసం స్థానిక సంస్థలు బలోపేతం చేయడం అత్యవసరం. ఇందులో యువత పాత్ర చాలా ఉంది. యువత చైతన్యవంతమై మరి ఎవరు కూడా తెలియని వాళ్ళు చేసేటువంటి ఈ తప్పులని వాటిని సరిదిద్దుతూ మన పరిసరాల పరిశుభ్రత కోసం కృషి చేయాలి. అంచేత యువత చాలా ప్రముఖమైన పాత్ర ఈ స్వచ్ఛ భారత్ అభియాన్లో తాను బాధ్యత వహించాలని మన భారత ప్రభుత్వం కోరుతోంది. అలాగే మహాత్మా గాంధీ కళ్ళల కన్నా భారత స్వచ్ఛ భారత్ని మనం నిర్మిద్దాం. మనందరం హాయిగా ఉందాం, ఆరోగ్యం ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం.